జై భవానీ, జై శివాజీ. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం భారత చరిత్రలో రాసిన అనేక పేర్లలో ఒకరి గురించి కాదు, తన శక్తితో హిందువుల గుండెల్లో ధైర్యం నింపి ఆ హైందవ చరిత్రనే కాపాడిన రక్షకుడు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది. తన ప్రాణాలకి వేల మంది సైనికుల ప్రాణాలు అడ్డేసి పిరికిరాజు గురించి కాదు, మొఘల్స్ నుంచి వేల మంది హిందువుల రక్షణ కోసం తన శరీరాన్ని ముక్కలు చేసుకోవడానికి కూడా వెనకాడని మహారాజు గురించి. తండ్రి అర్జునుడు అయితే ఇతడు అభిమన్యుడు లాంటివాడు. అతను ఎవరో కాదు, తండ్రి ఆశయాల కోసం తన ఊపిరిని ప్రజలకి అంకితం చేసిన వీరుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. తండ్రి శివాజీ అడుగుజాడల్లో హిందువుల కోసం మొఘల్స్తో పోరాడిన సంభాజీ ఒకానొక టైంలో ఆ శత్రువుల చెంతకే ఎందుకు చేరాల్సి వచ్చింది? తన చివరి రోజుల్లో 40 రోజుల పాటు శరీరంలో ఒక్కొక్క పాట్ని కట్ చేస్తున్న ప్రాణాలు సైతం అర్పించాడు. కానీ ఔరంగజేబ్ పెట్టిన 3 షరతులకి మాత్రం ఒప్పుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అసలు ఆ 3 షరతులు ఏంటి? వాటితో పాటు ఈరోజు ఈ వీడియోలో శివాజీ మహారాజ్ జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే సినిమాలో సినిమాటిక్ లిబర్టీ అని, సెన్సార్ బోర్డ్ ఇష్యూస్ అని చరిత్రని కొంచెం మార్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ వీడియోలో ఎటువంటి మార్పులు లేకుండా సంభాజీ మహారాజ్ గురించి యాజ్ ఇట్ ఈస్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్టోరీలో హీరో గురించి చెప్పే ముందు విలన్ గురించి మీకు పరిచయం చేస్తాను. 1526లో బాబర్ చక్రవర్తితో మొదలైన మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో మెల్లమెల్లగా విస్తరించి షాజహాన్ వరకు కూడా మొఘలులంటే అంతో కొంతో మంచి పరిపాలకులు అనే పేరుంది. ఆ పేరుకు దిష్టి తగిలిందో ఏమో కానీ మొఘల్ సామ్రాజ్యానికి 6వ చక్రవర్తిగా మాయని మచ్చగా సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలందరినీ ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడమే ధ్యేయం, జీవిత లక్ష్యంగా పెట్టుకుని ప్రజల్ని పాలించి పీడించిన చక్రవర్తి ముహీ అల్దీన్ మొహమ్మద్, ఆల్సో నోన్ యాజ్ ఔరంగజేబ్. ఇతని పూర్వీకులందరూ కూడా అన్ని మతాలను సమానంగా చూస్తే, సమానంగా చూడడం అంటే మరీ ఔరంగజేబ్ లాగా కాదు అని అర్థం. ఔరంగజేబ్ మాత్రం హిందువుల్ని ఇస్లాం మతంలోకి బలవంతంగా కన్వర్ట్ చేయడం, హిందూ టెంపుల్స్ని ధ్వంసం చేసి చరిత్రని నాశనం చేయడం లాంటివి చేసేవాడు. అలా ఆల్మోస్ట్ దేశం మొత్తం ఆక్రమించినా కానీ ఒక రాజ్యం నుంచి మాత్రం అడుగు భూమి కాదు కదా, పిడికిడి మట్టి కూడా తీసుకోలేకపోయాడు. ఆ రాజ్యం మరేదో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా రాజ్యం. మరాఠా రాజ్యాన్ని శివాజీ మహారాజ్ బిల్డ్ చేసిన తర్వాత తన రాజ్యంలోని ప్రజల్ని చాలా సెక్యూర్గా చూసుకునేవాడు. మత ఛాందస్తవాదుల్ని రాజ్యంలోకి అడుగు కూడా పెట్టనిచ్చేవాడు కాదు. కానీ తన రాజ్యంలో హిందువుల్ని ఎలా చూసేవాడు, వాళ్ళతో సమానంగా ముస్లిమ్స్ని కూడా చూసేవాడు. ఇన్ఫ్యాక్ట్ తన ఫ్రెండ్స్లో అండ్ అతని సైనికుల్లో కూడా ముస్లిమ్స్ ఉండేవాడు. ఆర్మీ నేవీ కమాండర్స్తో పాటు 600 పఠాన్ సోల్జర్స్ అండ్ 700 ముస్లిం సోల్జర్స్ని పోషించేవాడు. కానీ మత మార్పిడి చేసే ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని చూసినప్పుడు మాత్రం సింహంలో విరుచుకుపడేవాడు. అలాంటి సింహానికి పుట్టినవాడే సంభాజీ. సంభాజీని అందరూ చావా అని పిలిచేవారు. చావా అంటే అర్థం సింహపు పిల్ల అని. సింహం కడుపున సింహమే పుట్టింది. శివాజీ మహారాజ్కి 8 మంది భార్యలు. వాళ్ళలో పెద్ద భార్య పేరు సాయిబాయి. ఈమెను 1640లో శివాజీ తనకి 12 or 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ఈమెకు మే 14, 1657లో సంభాజీ పుట్టాడు. సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే తల్లి సాయిబాయి హెల్త్ బాలేక చనిపోయింది. దాంతో సంభాజీ తన నాయనమ్మ జిజియాబాయి దగ్గర పెరిగాడు. జిజియాబాయి అంటే ఎవరో ఒక్క ముక్కలో చెప్పాలంటే, వెన్నంటే వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవవచ్చు. ఇలా కేజీఎఫ్లో హీరో తల్లి తన కొడుక్కి ధైర్యాన్ని పరిచయం చేసినట్లు 500 సంవత్సరాల క్రితమే తన కొడుకు శివాజీ మనసులో ధైర్యాన్ని నింపి వీరుణ్ణి చేసి చివరికి తన కొడుకుని మనందరం కీర్తించే ఛత్రపతి శివాజీ మహారాజుని. అలాంటి జిజియాబాయి ఇప్పుడు సంభాజీ బాధ్యతను తీసుకుంది. సంభాజీ వీరుడిగా మారడానికి ట్రిగర్ పాయింట్ జిజియాబాయే అనిపిస్తుంది. ఇంకా సంభాజీ విషయానికి వస్తే తనకి 13 years ఏజ్ వచ్చే టైంకి మరాఠీ, సంస్కృత్, పోర్చుగీస్, అరబిక్, పర్షియన్ ఇలా 13 లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఆ టైంకి బుద్ధభూషణ్ అనే పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ బుక్ని, ఇంకా కొన్ని బుక్స్ని రాశాడు. అది కూడా జస్ట్ 13, 14 సంవత్సరాల్లోనే. సంభాజీ మహారాజ్కి 9 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. అదేంటంటే, ఈ ఔరంగజేబ్ ఉన్నాడు కదా, శివాజీ మహారాజ్తో డైరెక్ట్గా పోరాడలేక శివాజీ మహారాజ్ని ఔరంగజేబ్ తన రాజ్యానికి ఫ్రెండ్షిప్ పేరుతో విందుకు పిలిచాడు. శివాజీ తన 9 సంవత్సరాల కొడుకు సంభాజీని కూడా తన వెంట ఆగ్రాకి తీసుకుని వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత, నీ రాజ్యం మొత్తం నాకు ఇస్తేనే నిన్ను, నీ కొడుకుని వదిలేస్తా అని శివాజీతో ఔరంగజేబ్
వారిని బంధించాడు. జనరల్గా 9 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఏవైనా జరిగితే భయపడి ఏడవడం లాంటివి గ్యారంటీ. బట్ ఇక్కడ ఉన్నది శంభాజీ మహారాజ్. తండ్రి కొడుకుని బంధించిన తర్వాత వీళ్ళిద్దరూ తప్పించుకోవాలంటే ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. శివాజీ మహారాజ్కి అప్పుడే ఒక ప్లాన్ తట్టింది. ఆ ప్లాన్ని తన కొడుకునికి కూడా చెప్పాడు. ఆ తర్వాత రోజు ఇద్దరు ఔరంగజేబ్ తమ దగ్గరికి వచ్చినప్పుడు తమకు హెల్త్ సరిగ్గా లేదని, తమ కోసం రాజ్యంలో ఉండే బ్రాహ్మిన్స్కి పెద్ద పెద్ద బుట్టల్లో స్వీట్స్ తీసుకెళ్లి పంచమని, అప్పుడే ఆ పుణ్యం కొద్దీ మాకు హెల్త్ సెట్ అవుతుంది, ఆ తర్వాత మనం విషయాలు మాట్లాడుకోవచ్చని చెప్పారు. ఔరంగజేబ్ కూడా ఓకే అన్నారు. హెల్త్ బాగాలేదు కనుక తప్పించుకుని వెళ్ళలేరు అనుకుని సెక్యూరిటీని కూడా తక్కువే పెట్టారు. రోజు పెద్ద పెద్ద బుట్టలు స్వీట్స్ రోజు బయటికి వారాల తరబడి వెళ్తూ ఉండేవి. దాంతో అక్కడున్న సైనికులకు కూడా అది అలవాటైపోయింది. సో చెక్ చేయడం తగ్గించారు. సో అదే అదునుగా భావించి శివాజీ అండ్ 9 సంవత్సరాల శంభాజీ ఆ బుట్టలో కూర్చొని అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం మొదట శివాజీ మహారాజు గారు తప్పించుకొని రాజ్యం చేరి ఆ తర్వాత శంభాజీని విడిపించాడన్నట్లు ఉంది. ఏదైతేనే ఈ ఇన్సిడెంట్లో 9 సంవత్సరాలు ఉన్న శంభాజీ ధైర్యం, శివాజీ మహారాజ్ స్ట్రాటజిక్ మైండ్ గురించి అందరికీ తెలిసింది. ఇలా శత్రువుల గొడవ నుంచి తప్పించుకోగలిగారు, కానీ ఇంటి గొడవ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. అదేంటంటే శివాజీ మహారాజ్ మొదటి భార్య అండ్ శంభాజీ తల్లి అయిన సాయిబాయి చనిపోయింది కదా. అప్పటికే శివాజీ మహారాజ్ మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకున్నారు. రెండో భార్య అయిన సుయరాబాయికి 1670లో రాజారాం అనే మగపిల్లాడు పుట్టాడు. ఆ టైంకి శంభాజీకి 13 సంవత్సరాలు. ఎప్పుడైతే రాజారాం పుట్టాడో అప్పటి నుంచి శంభాజీని కాదని తన బిడ్డ రాజారాంని రాజ్యానికి రాజును చేయాలని శివాజీ మహారాజ్ని ప్రతిసారి అడిగేది. శంభాజీ గురించి శివాజీ మహారాజ్కి ప్రతిసారి తప్పుగా చెప్పేది. అలా ఉండగా శంభాజీకి 1676లో యేసుబాయ్ అలియాస్ జీవుబాయ్తో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సామంత రాజులతో కానీ, మినిస్టర్స్తో కానీ, ఇతర ఇంపార్టెంట్ పర్సన్స్తో కానీ రిలేషన్ కట్ అయింది. ఎవరు కూడా శంభాజీకి మాటకి ఇలువ ఇచ్చేవారు కాదు. ఈ డ్రామాని మొత్తం వెనుక ఉంది నడిపించింది సోరాబాయ్. రీజన్ తన కొడుకు రాజారాంని మహారాజుగా చూడాలని. అలా శంభాజీ దాదాపు 2 సంవత్సరాల పాటు ఒంటరిగా మదనపడి చివరికి 1678లో మరాఠా రాజ్యాన్ని వదిలేసి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడనేది క్లియర్గా ఎవరికీ తెలియదు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అయితే తన ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తున్న ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి మొఘల్ రాజ్యంలో మసాబ్దార్ అంటే మిలిటరీ కమాండర్గా జాయిన్ అయ్యాడు అని చెప్పడం కంటే ఔరంగజేబే శంభాజీని మిలిటరీ కమాండర్గా జాయిన్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ శంభాజీ వాళ్ళ ఫ్యామిలీపై ఔరంగజేబ్ కోపంగా ఉన్నాడు. మరాఠా రాజ్యం సీక్రెట్స్, వార్ స్ట్రాటజీస్ అన్నీ ఈ శంభాజీ మహారాజ్కి తెలుసు. సో శంభాజీ మిలిటరీ కమాండర్గా ఉంటే మరాఠా రాజ్యాన్ని గెలవడం ఈజీ. కానీ శంభాజీ మరాఠా రాజ్యంపైకి యుద్ధానికి వెళ్లేందుకు ఇష్టపడేవాడు కాదు, యుద్ధానికి వెళ్ళలేదు కూడా. ఇక ఔరంగజేబ్ తనని యూజ్ చేసుకుంటున్నాడనే విషయం శంభాజీకి అర్థమైంది. అందుకే 1679లో ఔరంగజేబ్ రాజ్యం నుంచి సీక్రెట్గా తప్పించుకొని మరాఠా రాజ్యానికి వచ్చి తండ్రిని కలిశాడు. ఇక ఈ విషయం గురించి సారీ చెప్పాడు. ఇంకొంతమంది చెప్పే దాని ప్రకారం శంభాజీ రాజ్యాన్ని వదిలేసి డెక్కన్ బుదేదర్ అయిన దిలవర్ ఖాన్ అలియాస్ దిలీల్ ఖాన్ని కలిశాడు. ఇతను కూడా ఔరంగజేబ్ కింద పనిచేసేవాడే. శంభాజీని తన దగ్గర ఉంచుకొని ఔరంగజేబ్కి ఇన్ఫార్మ్ చేసి శంభాజీని శివాజీకి అగెనెస్ట్గా వాడడానికి ఔరంగజేబ్ దగ్గరికి పంపించాలని చూశాడు. బట్ అది శంభాజీకి అర్థమై తప్పించుకొని మరాఠా రాజ్యానికి వచ్చి తండ్రిని కలిశాడు. ఇక విషయం వివరించి సారీ చెప్పాడు. ఇలా 2 కథల్లోనూ చివరికి శివాజీ మహారాజ్ని క్షమించమని కోరడం అయితే చేశాడు. శివాజీ తన కొడుకు చేసిన తప్పుని క్షమించాడు, కానీ కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టడానికి పహనాల ఫోర్ట్లో హౌస్ అరెస్ట్ చేశాడు. శివాజీ మహారాజ్ శంభాజీని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఒకరి మొహంలో మాత్రం చాలా ఆనందం వచ్చింది. మీరు ఈ పాటికే ఎవరో గెస్ట్ చేసుంటారు. ఆమె ఎవరో కాదు, మన సుయరాబాయి. అప్పుడే చుట్టాలైపోయారు ఏమిట్రా. కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ 3, 1680లో శివాజీ మహారాజ్ చనిపోయారు. దానికి ఏది ఎలా ఉన్నా శివాజీ మహారాజ్ తన 15 ఇయర్స్ ఏజ్లో రాయ్గఢ్ ఫోర్ట్లో చనిపోయారు. ఇతని మరణం ఎంగో రాజకీయానికి దారితీసింది. అదేంటంటే రాయ్గఢ్ ఫోర్ట్లో తండ్రి చనిపోయే నాటికి పహనాల ఫోర్ట్లో కొడుకు శంభాజీ ఇంకా హౌస్ అరెస్ట్లోనే ఉన్నాడు. సో ఇక్కడ సోయరాబాయి తన రాజకీయ కుతంత్రాన్ని అమలు చేసింది. అదేంటంటే సోయరాబాయి ఆ రాజ్యంలో కీలక పదవుల్లో ఉండే ముఖ్యమైన వారిని తన వైపు తిప్పుకొని తన కొడుకుని రాజును చేయాలనుకుంది. ఈ విషయం పహనాల కోర్టులో అరెస్ట్ అయి ఉన్న శంభాజీకి తెలిసింది. ఎవరో ఒకరి ద్వారా ఈ వార్త తెలియకుండా ఉంటుందా చెప్పండి. మొత్తానికి శంభాజీకి అయితే ఈ విషయం తెలిసింది. 9 సంవత్సరాల ఏజ్లోనే మొఘల్స్ నుంచి తప్పించుకోగలిగినోడు ఇప్పుడు తప్పించుకోలేడా?
పైగా ఈ ఫోర్ట్ తనది. సో తప్పించుకొని లాయల్ మరాఠా సైన్యాన్ని గ్యాదర్ చేసి డైరెక్ట్గా రాయగఢ్ ఫోర్ట్కి వెళ్ళి సూర్యాబాయిని తనకి సపోర్ట్ చేసే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి తనకి తానే చక్రవర్తిగా ప్రకటించుకొని ఛత్రపతి అయ్యాడు. ఛత్రపతి అయ్యే టైంకి శంభాజీ మహారాజ్ వయసు కేవలం 23 సంవత్సరాలు. ఆ తర్వాత కొన్ని రోజులకి సూర్యాబాయికి ఆమెకు హెల్ప్ చేసిన మరికొంతమందికి మరణశిక్ష వేశాడు. సూర్యాబాయి కొడుకు రాజారాం అప్పటికే చిన్నపిల్లోడు. తనకి ఏమీ తెలియదని విడిచిపెట్టి తన రక్షణలోనే పెంచాడు. తండ్రిలానే హిందూ ధర్మ సంరక్షణ ధ్యేయంగా ఉండేవాడు. అలా ఇతర మతాల వాళ్ళని అవమానించేవాడు కాదు, ప్రతి మతాన్ని కూడా గౌరవించేవాడు. బట్ ఫోర్స్ఫుల్ కన్వెక్షన్స్ని మాత్రం సహించేవాడు కాదు. ఒకసారి కులకర్ణి అనే పర్సన్ శంభాజీ దగ్గరకు వచ్చి, నేను జన్మతః బ్రాహ్మణుడిని, నన్ను కొందరు ముస్లింలు బలవంతంగా ముస్లింగా మార్చారు, కానీ నాకు ఆ జీవితం నచ్చలేదు. నేను మళ్ళీ బ్రాహ్మణ్గా మారాలంటే నా సొంత బ్రాహ్మణ్ బంధువులు స్నేహితులే నన్ను అంటరాని వాడిగా చూస్తున్నారు, నేను మలినమయ్యాను అని అసహించుకుంటున్నారు, నాకు మీరే మార్గం చూపించాలని వచ్చి వేడుకుంటాడు. ఇప్పుడు శంభాజీ విషయం అర్థం చేసుకుని బ్రాహ్మిన్స్ని రప్పించి వాళ్ళ ముందే కులకర్ణిని మళ్ళీ హిందూ మతంలోకి మారేలా చేశాడంట. అలా తన రాజ్యాన్ని, హిందూ ధర్మం సాగుతున్న మరాఠా రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలని ఒకరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అతడే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. వీడియో మొదట్లో మీ అందరికీ చెప్పినట్లు ఔరంగజేబ్ ఎన్నిసార్లు మరాఠా రాజ్యాన్ని ఆక్రమించాలని చూసినా శివాజీ మహారాజ్ తన గరిల్లా వార్ స్ట్రాటజీతో ఔరంగజేబ్ని తిప్పుకొడుతూ ఉండేవాడు. గరిల్లా వార్ అంటే చిన్న చిన్న గ్రూప్స్గా సైనికులు విడిపోయి ఏ చోట నుంచి అటాక్ చేస్తారో కూడా ఎనిమిస్కి తెలియకుండా అటాక్ చేసి వాళ్ళని ఓడించే మెథడ్ అన్నమాట. ఇలా ముప్పు తిప్పలు పెట్టిన శివాజీ మహారాజ్ మరణించాడు అనే వార్త ఔరంగజేబ్కి తెలిసేసరికి ఇంకా తనని చంపడం ఎవరితరం కాదనుకున్నాడు. మరాఠా రాజ్యాన్ని కనుక ఇంకా టోటల్ భారతదేశం మొత్తాన్ని ఇస్లాం దేశంగా మార్చేయొచ్చని సంబరపడిపోయాడు. కానీ ఔరంగజేబ్కి తెలియని విషయం ఏంటంటే సింహం కడుపున సింహమే పుట్టింది. అది తెలుసుకోలేక శంభాజీపైకి యుద్ధానికి వచ్చి 9 సంవత్సరాల పాటు చుక్కలు చూశాడు. ఈ వార్ ఈవెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదేంటంటే శివాజీ మహారాజ్ చనిపోయాక శంభాజీ చక్రవర్తి అయ్యాడు. ఈ విషయం తెలుసుకుని ఎలాగైనా మరాఠా రాజ్యాన్ని ఆక్రమించాలని ఔరంగజేబ్ అనుకున్నాడు. కానీ ఔరంగజేబ్కి తన కొడుకుకి అదే టైంలో ఆస్తి గొడవలు. ఆ టైంలో రాజ్యాలు కదా, సో రాజ్యాల గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏం జరిగిందనేది చాలా పెద్ద స్టోరీ. మిర్జా మహమ్మద్ అక్బర్ శంభాజీ దగ్గర నుంచి పారిపోయి ఇరాన్కి రీచ్ అవ్వడం, అక్కడి నుంచి ఇంకా ఇండియాకి రాకపోవడం, ఇలా చాలా ఉన్నాయి. దీని గురించి డీటెయిల్డ్గా వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత అక్బర్ తలదాచుకోవడానికి ఛత్రపతి శంభాజీ మహారాజ్ దగ్గరికి వచ్చాడు. శంభాజీ మహారాజ్ కూడా ఆశ్రయం ఇచ్చాడు. బట్ కొంచెం అబ్జర్వేషన్లో అయితే పెట్టాడు. తన కొడుకే తనని కాదని శత్రువుల దగ్గరికి చేరడం ఔరంగజేబ్కి అస్సలు నచ్చలేదు. ఇక్కడ విచిత్రమైన థింగ్ చూడండి. మొదట శివాజీ కొడుకుగా శంభాజీ ఔరంగజేబ్ రాజ్యంలో కొన్ని నెలలు ఆశ్రయం తీసుకుంటే ఇప్పుడు ఔరంగజేబ్ కొడుకు అక్బర్ శంభాజీ దగ్గరికి వచ్చి ఆశ్రయం తీసుకుంటున్నాడు. చెల్లుకు చెల్లు. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. అక్బర్ అంటే మీరు చూసే అక్బర్ బిర్బర్ కథల్లో అక్బర్ కాదు. ఈ అక్బర్ ఔరంగజేబ్ కొడుకు. ఆ అక్బర్ ఏంటంటే చాలా బ్యాక్ లాంగ్ ఎగు. ఔరంగజేబ్ వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేసుకుని మరాఠా రాజ్యం మీదకి వచ్చాడు. ఆ సైన్యం కొన్ని చోట్ల 1,50,000 అని ఉంటే, కొన్ని చోట్ల 3 లక్షలు, ఇంకొన్ని చోట్ల 5 లక్షలు అని ఉంది. మేబీ మొదట కొంత సైన్యంతో వచ్చి గెలవలేక ఆ తర్వాత సైన్యాన్ని పెంచుకుంటూ యుద్ధం చేసి ఉండొచ్చు. నెంబర్ ఎంతున్నా కానీ శంభాజీ మహారాజ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న గరిల్లా వార్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఆ సైన్యం మొత్తాన్ని వెనుకడుగు వేసేలా చేశాడు అనేది మాత్రం క్లియర్గా ఉంది. అలా 9 సంవత్సరాల పాటు ఔరంగజేబ్ని మరాఠా రాజ్యం నుంచి పిడికడు మట్టి కూడా తీసుకెళ్లనివ్వకుండా చేయగలిగాడు శంభాజీ. కానీ కొన్ని రోజులకు శంభాజీ అతి దారుణంగా చంపబడ్డాడు. శత్రువు దగ్గర రాలేడన్నో, ఆయుధం తనని ముట్టుకోవడానికి భయపడుతుందన్నో, అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు అని డౌట్ రావచ్చు. ఇక తాత ఎదురుగా వచ్చి పోరాడి గెలిచే ధైర్యం లేక ఔరంగజేబ్ శంభాజీని వెన్నుపోటు పొడవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కుట్రకి ఔరంగజేబ్కి సహాయం చేసింది ఎవరో కాదు, స్వయాన శంభాజీ భార్య అయిన యేసుబాయి అన్న గను షిర్కే. తనకి కోరుకున్న ఉద్యోగం ఇవ్వలేదని కోపం పెట్టుకున్న ఘనోజీ 1689లో శంభాజీ సంగమేశ్వర్లో ఉండగా ఈ విషయాన్ని మొఘల్ జనరల్ ముఖారబ్ ఖాన్కి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ టైంలో శంభాజీ జస్ట్ 300 or 400 సైన్యంతో అన్ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఇదే సరైన సమయం అనుకుని మొఘల్ సైన్యం శంభాజీని తన మిత్రుడు కవి కైలాష్ని బంధించారు.
షంబాజీని అలా బంధించి తీసుకుని వెళ్తున్న సైనికులకి ఆ టైంలో ఒక సింహాన్ని బంధించి తీసుకెళ్తున్నంత భయం వేసిందట. రాజ్యంలోకి ఒక బందీగా షంబాజీని తీసుకుని వచ్చినందుకు మొఘల్ రాజ్యంలోని వారందరూ కూడా దాన్ని ఒక పండగలాగా జరుపుకున్నారు. సంకెళ్లతో ఉన్న షంబాజీని నగర వీధుల్లో గాడిదపై తిప్పి అతన్ని రాళ్లతో పేడతో కొట్టించి రాక్షసానందం పొందారు. మొఘళ్ళు ఇంకా చాలా విధాలుగా అవమానాలకు గురి చేశారు. షంబాజీని ఔరంగజేబ్ ముందట సంఖ్యలతో ప్రవేశపెట్టారు. ఆ క్షణంలో కూడా షంబాజీ కళ్ళల్లో పౌరుషం కొంచెం కూడా తగ్గలేదు. 31 సంవత్సరాలు ఉన్న షంబాజీ దగ్గరికి 71 సంవత్సరాలు ఉన్న ఔరంగజేబ్ వచ్చి, నిన్ను ప్రాణాలతో వదిలేయాలంటే నువ్వు 3 షరతులు ఒప్పుకోవాలి. అదేంటంటే, 1 ఔరంగజేబే షంబాజీ కంటే శక్తివంతమైన రాజు అని షంబాజీ ఒప్పుకోవాలి. 2 అలా ఒప్పుకొని షంబాజీ తన మరాఠా రాజ్యాన్ని మొత్తాన్ని మొఘల్స్కి అప్పగించాలి. 3 షంబాజీ ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవ్వాలి. షంబాజీ మహారాజ్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెన్నుపోటు పొడిచి సంఖ్యలతో బంధించి నిన్ను శక్తివంతమైన రాజుగా ఒప్పుకోమని అడుగుతున్నావంటే చూడు, దీనిలోనే తెలియట్లేదు ఎవరు శక్తిమంతుడు. నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, కానీ నా హిందూ ధర్మానికి, నా రాజ్యపు ప్రజలకు నా ఊపిరి ఉన్నంత వరకు ద్రోహం చేయనని షంబాజీ మహారాజు గట్టిగా చెప్పాడు. దాంతో ఔరంగజేబ్కి చాలా కోపం వచ్చింది. షంబాజీని కట్టేసి షంబాజీ గాయాలపై ఉప్పు కారం చెల్లించేవాడు. సైనికులు విపరీతంగా కొట్టేవారు. అంతకంటే దారుణంగా షంబాజీ నాలుకను కట్ చేశారు. కళ్ళు పొడిచేసి నరకం అంటే ఏంటో చూపించారు. 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి రోజుకు శరీర భాగాన్ని కట్ చేశారంట. అలా చేస్తూనే రోజు కూడా ఆ 3 షరతులకి ఒప్పుకోమని బలవంతం చేసేవారు. కానీ షంబాజీ మహారాజ్ తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ తన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి మచ్చ తేవడానికి మాత్రం ఒప్పుకోలేదు. చివరికి షంబాజీ మహారాజ్ని మార్చి 1689న క్రూరంగా చంపేశారు. హిందూ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు జరగకూడదని ఔరంగజేబ్ భావించి 40వ రోజున షంబాజీని మొఘల్ సైనికులు ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ ముక్కల్ని మహారాష్ట్రలో ప్రజెంట్ పూణే సిటీకి దగ్గరలో ఉన్న తలపూరి దగ్గర భీమా నదిలో పడేశారు. కానీ ఆ తర్వాత మరాఠా ప్రజలు ఆ శరీర భాగాల్ని వెతికి హైందవ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు చేశారని కొందరు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలా మార్చి 1689న షంబాజీ మహారాజ్ భౌతికంగా మరాఠా ప్రజలకు దూరం అయ్యాడు. కానీ షంబాజీ తన ప్రజలకిచ్చిన ధైర్యం, తెగింపులని దూరం చేయడం ఎవరి వల్ల కాలేదు. షంబాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అయినా ఔరంగజేబ్ మరాఠా రాజ్యాన్ని ఆక్రమించగలిగాడా అంటే నో. ప్రజలు ఎవరూ కూడా ఔరంగజేబ్కి తలవంచలేదు. మరాఠా సైనికులు ఔరంగజేబ్ని ఎదురించి అలా 27 సంవత్సరాల పాటు మరాఠా రాజ్యాన్ని ఆక్రమించాలని ఔరంగజేబ్ చనిపోయేంత వరకు కూడా కలగానే మిగిలిపోయింది. అలా షంబాజీ మహారాజ్ ఇచ్చిన ధైర్యం ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. సింహం వంటి శివాజీ కొడుకుగా, చావుగా ప్రజల గుండెల్లో షంబాజీ నిలిచిపోయాడు. ఛత్రపతి షంబాజీ మహారాజ్ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.